హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ రోస్ట్ అండి. అంటే ఆల్మోస్ట్ ఇది చికెన్ ఫ్రై. అయితే దీన్ని స్పెషల్ మసాలాలతోటి మంచిగా రోస్ట్ చేసేసాను. ఇంకా లాగెందుకు వీడియోలోకి వచ్చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడవగానే దాల్చిన చెక్క ఒక 4 ఇంచుల వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 యాలకులు, 7-8 వరకు లవంగాలు, అలాగే ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ వరకు సోంపు, ఒక 15 వరకు మిరియాలు, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి సిమ్లో పెట్టాలి. బాగా సిమ్లో పెట్టేసి సన్నని సెగ మీద దోరగా ఫ్రై చేసేసేయండి. చూడండి, ఎంత బాగా సన్నని సెగ మీద ఫ్రై అయితే మసాలా పొడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఈ మసాలాలు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకొని బాగా ఫైన్గా పొడి పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫైన్గా పొడి పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ అనేది మ్యారినేషన్ చేసుకుందాం. చికెన్ మ్యారినేషన్ చేసుకోవడానికి ఒక 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. 3/4 కేజీ చికెన్కి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా, మ్యారినేషన్లో నిమ్మకాయ అయితే మంచిగా పిండుకుంటే బాగా ఉప్పు, పులుపు, మసాలాలు మొత్తం పట్టి మంచిగా మ్యారినేట్ అవుతుంది చికెను. ఇదిగోండి, ఒక చెక్క వరకు నిమ్మకాయ తీసుకొని పిండుతున్నాను నేను. ఇలా పిండిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మంచిగా ఇలా మ్యారినేషన్ చేసి ముక్కని మసాజ్ లాగా చేసేయండి. చేసేసి ఒక 1 అవర్ పాటు, ఒక గంట పాటు మ్యారినేషన్ చేయాలి. పక్కన పెట్టేసి ఉంచుకోండి. కరివేపాకు అయితే ఫ్రై కర్రీస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కాబట్టి ఒక 2 ఈనెల వరకు కరివేపాకు కూడా మ్యారినేషన్లోనే వేసి మ్యారినేట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి, ఇలా మొత్తం అన్నీ కలిపేసేసుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ అడుగు మందంగా ఉన్న కళాయి పెట్టుకోవాలి ఫ్రైకి. అడుగు మందంగా ఉన్న కళాయి అయితే అస్సలు మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసేసుకొని ఒక స్టార్ అనీస్, 2 ఇంచులు దాల్చిన చెక్క యాడ్ చేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రైకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. ఇదిగోండి, ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలోనే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 2 సార్లు అటు ఇటు కదిలించుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పు గుండ్లను కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రైలో జీడిపప్పు అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అందుకని ఇలా జీడిపప్పు కూడా సన్నని సెగ మీద రోస్ట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఎప్పుడైతే ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయిందో అప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలాలు ఈ చికెన్ మొత్తానికి ఆయిల్ అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఆయిల్లో ఇలా కలిసిపోయిన తర్వాత ఒక చిన్న టమాటాని తీసుకొని సన్నగా తరిగి ఇవన్నీ చికెన్ ఫ్రైలో యాడ్ చేస్తున్నాను. ఈ టమాటో యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే పైన అంతా క్రంచీగా వేగుతుంది ముక్క, లోపల అనేది జ్యూసీగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది చికెన్ ఫ్రై అనేది. ఇదిగోండి, టమాటో కూడా మొత్తం దీంట్లో కలిసిన తర్వాత మూత పెట్టేశాను. మూత పెట్టేసి సిమ్లో ఉండిచ్చి కుక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మెయిన్ స్టెప్ ఒకటి చెప్తాను. ఇక్కడ సిమ్లో పెట్టి కుక్ చేస్తే వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది కదా, ఏదైతే చికెన్లో నీరు ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైతే నీరంతా బయటకు వచ్చేస్తుందో అప్పటి నుంచి అస్సలు సిమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కదిలిస్తూ ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే మరీ ఇలా సిమ్లో కుక్ అయితే కొంచెం నీచు వాసన వస్తుంది ఫ్రై అనేది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు కదిలిస్తూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి.
ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ అనేది అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. నేను ఒక పీస్ని ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అయితే నాకు ఆల్మోస్ట్ 70% ఇనికిపోయాయి. అప్పుడు ఒక పీస్ అనేది ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇలా కట్ చేసి చూస్తే ముక్క అనేది కట్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 70% ఇలా ఫ్రై అయినప్పుడే మనకి ముక్క అనేది ఉడికిపోతుంది. మరి అంత నీరులో కాకుండా ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి 2-3 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అనేది ఫైనల్ టచ్లో వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా టేస్టీగా రెస్టారెంట్స్లో ఉన్నట్లు ఉంటుంది. అలాగే ఫస్ట్ మనం ఏదైతే మసాలా రోస్ట్ చేసేసుకున్నామో అది కూడా ఈ పచ్చిమిర్చితో పాటు యాడ్ చేసేసి ఇప్పుడు దగ్గరుండి సన్నని సెగ మీద మళ్ళీ ఇదిగోండి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో మనకి అలాగే ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి మళ్ళీ మంచిగా ఒక 2-3 సార్లు కలుపుకోవాలి. ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా ఇలా వచ్చింది నాకైతే. ఇది ఫైనల్ రెసిపీ. నేను దీంట్లో కాంబినేషన్గా బగారా రైస్ అయితే కుక్ చేశాను. చాలా బాగుంది రెండిటి కాంబినేషను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.